కాన్సెప్ట్లో అండి బయట వాళ్ళే కాకుండా బేసిక్లీ ఇది ఒక్కటే ఐ వాంట్ టు ఫినిష్ అండి. సో వీఆర్ గివింగ్ ఏ పారామీటర్ 20-25 ఏజ్ గ్రూప్లో ఎంత హైట్ ఉండాలి, ఏ ఉండాలి కొన్ని స్పెసిఫికేషన్స్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఎవరు పడతాడు వచ్చేయడానికి కాకుండా. సో దాంట్లోంచి వీ విల్ ఫిల్టర్ అవుట్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే నెపోటిజంకి మీరు బట్ ఇండస్ట్రీలో కూడా వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ సోషల్ ఫంక్షన్. నెపోటిజం అనేది లేకపోతే ఐ ఫీల్ సోషల్ ఫ్యాబ్రికే ఉండదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను నా కొడుక్కి నేను సేవ చేస్తా కానీ మీ కొడుకు ఎందుకు చేస్తాను? విచ్ ఇస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ముఖేష్ ధీరుభాయ్ అంబానీ తన డబ్బుని ముఖేష్ అంబానీకి కొడుకులకి ఇస్తాడు, అనిల్ అంబానీకి. మీకు నాకు ఎందుకు ఇస్తాడు? సో ఐ థింక్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. కానీ దాంట్లో ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. మీకున్న టాలెంట్ ఉంది కానీ అవకాశాలన్నీ ఫేమస్ పీపుల్కో వాళ్ళ కొడుకులకో కూతురుకో వెళ్తున్నాయి అని ఒక ఉంది కదా. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ నేను ఇస్తున్నాను. డెమోక్రసీలో కేపిటలిజం ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ క్యాన్ ఎక్సర్సైజ్ దేర్ రైట్ వాట్ దే వాంట్ టు డూ. అది ఆడి డబ్బు, ఆడి ఇష్టం, ఆడి వారసత్వం అనేది యూనో. సో ఇప్పుడు దానికి ఆప్షన్గా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది యువర్ ఫిల్మ్ నుంచి వస్తుంది. అది నేను చెప్పేది. అంటే వాళ్ళు సొంతంగా ఎదగాలి, మా నెపోటిజంతో అంటే మా ఫాదర్స్ సంబంధం లేకుండా ఎదగాలి అనే వాళ్ళకి మీకు ఉంటుంది కదా సార్, మీ సపోర్ట్ అనేది ఉంటుందా? సపోర్ట్ అని కదా, వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు కదా. వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా. వాళ్ళకి ఎందుకు సపోర్ట్? మీరు గతంలో దొంగల ముఠ అని చెప్పేసి అంటే ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్, ఒక రోజులో సినిమా తీసి 5 రోజుల్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేస్తే ఫస్ట్ షోకే దాన్ని రికవరీ వచ్చేస్తుంది కదా, వచ్చిన దాన్ని బట్టి మీరు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి పెట్టారు. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఒక ట్రై అనేది మీరు చేయడం జరిగింది. బట్ దీని విషయంలో కూడా మీరు ఒక ట్రై అనేది చేయడానికి ముందు సిద్ధమయ్యారా? దీని సక్సెస్ రేట్ ఎంత ఏంటనేది ఎట్లా? సక్సెస్ రేట్ అనేది తెలియదు కదండి. అది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం దేనికైనా మీకు 100% గ్యారంటీ అనేది ఎప్పుడు ఉండవు దేంట్లోనే, ఎనీ ఫీల్డ్లో అనేది. ఇక్కడ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు క్రియేటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్ ఆర్ స్టోరీస్, ఈవెన్ ఒక సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్లో ఒక క్రియేటివ్గా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది అది. సో ఓటింగ్ ప్రాసెస్లో క్రియేటివ్ డెసిషన్స్ తీసుకుంటాం అనేది ఎప్పుడు జరగదు, ఎవరు ట్రై చేయలేదు అది యూనో. బట్ ఐ కాంట్ సీ ఎనీ రీజన్ వై ఇట్ కెన్ ఫెయిల్, బికాజ్ వాళ్ళే కదా ఫైనల్ ఆడియన్స్. నేను బయట వాళ్ళని ఎవరు అనట్లేదు. ఎవరైతే టికెట్లు కొని సినిమా థియేటర్లో చూసాడు నచ్చిందా లేదా అని ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. అది చెప్పేది. ఈ మధ్యకాలంలో ఆర్జీవీ అంటే పాజిటివిటీ కన్నా నెగిటివిటీయే ఎక్కువ. ఈ టైంలో మీరు ఇట్లా యంగ్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళతో వర్క్ చేయిస్తానని అంటున్నారు. సో ఈ యంగ్ టాలెంట్తో గర్ల్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మన ఏపీ తెలంగాణ నుంచి కూడా వచ్చే గర్ల్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి వర్క్ చేయాలి అని ఉంటుంది కానీ మీ పైన ఉన్న నెగిటివిటీతో వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్లాంటి గర్ల్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా మీద నెగిటివ్ వాళ్ళకి ఏం చెప్తాను ఉంది కదా. సో అట్లా ఉన్న గర్ల్స్కి అట్లా కాదు అంటే మీకు ఇది ఒక్కటి మాత్రం మీరు చాలా ఫాల్స్ న్యూస్. నా దగ్గరికి వచ్చేంత గర్ల్స్ అక్కడ రారు, ఎవరి దగ్గరికి రారు. అది మాత్రం మీ మీద ఒప్పేసి అట్లా కూడా నెగిటివ్ గా వెళ్ళింది కదా. ఎవ్రీబడి విల్ హ్యావ్ నెగిటివ్ అండ్ పాజిటివ్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అందరికీ ఒకటే నచ్చుతుంది నచ్చలేదు అని కాదు. సో నేనంటే ఇష్టం లేకపోతే నేనంటే ఏదైనా వాట్ ఎవర్ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నాడు వాళ్ళు చాలు నాకు. అంటే ఓన్లీ మీ పైన పాజిటివిటీ ఉండి వచ్చిన గర్ల్స్ నాకు నేను సంబంధమే లేదు కదా. నేను ఇదంతా ప్రాసెస్ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు నేనే వచ్చే మధ్యలో ఐఎమ్ అవుట్ ఆఫ్ ద డెసిషన్ ప్రాసెస్. నాకు క్రియేటివ్గా సంబంధమే లేదు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్కి. సార్ ఆర్జీవీ గారు గుడ్ కాన్సెప్ట్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ అనే డెమోక్రటిక్ వేలో చేస్తూ ఉంటున్నారు కదా. సో కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ ఎవరైనా పీపుల్స్ నుంచి వస్తారంటున్నారు, డెన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నారు. ఇది కాకుండా ఫర్దర్గా రేపు క్రౌడ్ ఫండింగ్లో కూడా ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటే క్రౌడ్ అందరూ వచ్చి ఇచ్చేసి క్రౌడ్ ఫండింగ్ అనేది దర్ సమ్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఐ మీన్ ఇప్పుడు సేబీ ఆస్పెక్ట్లో అలా చేయడానికి. సో అది వీఆర్ వర్కింగ్ అవుట్ ద డీటెయిల్స్. సో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ రైట్ నౌ. సో అందుకనే సెకండ్ ఫేజ్ అంటున్నా. బట్ నా ఫైనల్ గోల్ ఏంటంటే టోటల్ థింగ్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్, టోటల్ క్రియేటివ్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో release process, so everything to be done among the people. That is what my final goal, which I want to reach. Hi sir. Sir. Hi sir. Hi. Sir, this is Shruti.
సార్ అప్పట్లో 90స్లో ఆర్జీవి గారు అంటే హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. సో ఇప్పుడు ఆర్జీవి గారు అంటే అందరూ పూర్తి సినిమాలు తీస్తున్నారు అలా అని అందరూ అనుకుంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? దానికి 1116 సార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే ఓపిక నాకు లేదు. తర్వాత మీరు వస్తే నేను మీ చెవిలో చెప్తాను. ఓకే సార్, మళ్ళీ ఏమన్నా మీరు అంటే యాక్టర్గా ఏమన్నా చేయబోతున్నారా? No. అంటే డైరెక్టర్గా కాకుండా? No. నో. కానీ అది ఇప్పుడు అంటున్నా, మరి సాయంత్రం అయితే నా మూడ్ మారదు. సార్ Yeah, హలో, hi. దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్. సార్ యాక్చువల్గా మీరు ఇప్పుడు పీపుల్ కోసం అంటే పీపుల్ వాల్యూస్ తీసుకొని పీపుల్ ఒపీనియన్స్ తీసుకొని చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఒక కామన్ మ్యాన్ తరఫు నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మేనరిజం కానివ్వండి, వాళ్ళలో నచ్చిన ఒక పాయింట్ తీసుకొని ఈ యువర్ ఫిలిం అంటే యువర్ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈస్ కామన్ పీపుల్ వాల్యూస్ yeah. కదా, సో ఏమన్నా చూపించిపోతున్నారు అలా? See, first of all, no common people wants to become common. He wants to become extraordinary. Aspiration అనేది ప్రతి ఒక్కడికి అన్కామన్ అవ్వాలని ఉంటుంది. అందుకని అతను కామన్ మ్యాన్ చూపెడితే అతనికి నచ్చదు. సో ద పాయింట్ ఆఫ్ ఫిలిం ఈజ్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ దాంట్లో నుంచి వస్తుంది. అంతేగాని కామన్ మ్యాన్కి ఉన్న ప్రాబ్లమ్స్ హైలైట్ చేయడానికి నా లైఫ్లో చేస్తేనే సినిమా తీయను. అది అన్ని సినిమాలకి అదే కదా, ఇలా ఎలా చేసినా కూడా అది దట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ మనీ, దట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మీ సబ్జెక్ట్ మ్యాటర్ మీరు ఎంత పాపులరైజ్ చేయగలుగుతారు అనేది ఇండివిజువల్ కెపాసిటీ మీద ఉంటుంది. సో దానికి ఈ కాన్సెప్ట్కి మీనింగ్ లేదు. ఎలా తీసినా కూడా అదే 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 యా. పర్టికులర్గా మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటున్నారు? స్టోరీస్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్. ఇప్పుడు నేను టోటల్ కంట్రీలో నేను తీసిన జానర్స్ ఎవరు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ మేడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్. సో అంటే అఫ్కోర్స్ డెఫినెట్లీ నాకు ఒక ఎఫినిటీ అనేది ఒక డార్క్ డ్రామాస్, క్రైమ్ డ్రామాస్, ఒక ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ నచ్చుతాయి. నాకు రామ్ కామ్స్ నచ్చవు, నాకు దేవుడి సినిమాలు నచ్చవు, స్పోర్ట్స్ సినిమాలు నచ్చవు, స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు అస్సలు నచ్చవు. సో అది నా పర్సనల్ టేస్ట్. అది ఓన్లీ తెలుగు వరకే ఉంచుతారా లేకపోతే ఇలాంటి మిగతా? దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ లాంగ్వేజ్. ఎవ్రీ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ని యూట్యూబ్ని ఉపయోగించుకుని దీన్ని మీరు చేయబోతున్నారు టెలికాస్ట్ కానీ ఒక షో లాగా చేద్దామని? ఈ షో అనేది ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ వన్ ఆఫ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ షో. మీరు లాస్ట్ కొద్ది రోజుల క్రితం చెప్పడం జరిగింది, ఎవరికి వాళ్ళు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుంటారు భవిష్యత్తులో అని చెప్పి. దీంతో మీరు అది క్రియేట్ చేసుకుని దీన్ని ఏమన్నా ఎట్లా? I definitely think that is the future. In terms of world over, that phenomena has started already. సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఒక మీకు ఆడియన్స్కి మధ్యలో ఎవ్వరు లేకుండా మొత్తం దాన్ని కట్ చేయడానికి ఉండే టెక్నాలజీ మన దగ్గర ఇప్పుడు ఉంది కాబట్టి దట్స్ అ పాసిబిలిటీ. యా. నో, ఐ డిడ్ంట్ సీ. నేను ఏదో కొన్ని చిన్న బిట్లు చూశాను ఇక్కడ అక్కడ, బట్ ఐ డిడ్ంట్ సీ ద ఫిల్మ్. సినిమాని ప్రేక్షకులకు తీసుకువెళ్ళాలంటే థియేటరే కాదు, ఏ రకమైన తీసుకువెళ్ళాలి మీరు మీ ఆలోచన విధానంలో ఉంటుంది, బట్ దాన్ని వాళ్ళు ఫాలో అవడం జరిగింది. సో అదంతా యా గుడ్ ఫర్ దెమ్. సార్ తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చారు అమ్మాయిలు. సో వాళ్ళు మీకు ఇప్పుడు అమ్మాయి అందం అనేది కొలమానం, కానీ తెలుగు అమ్మాయి, మలయాళం అమ్మాయి, హిందీ అమ్మాయి అనేది కాదు. అంటే ఇన్ ద కాంటెక్స్ట్. యా. ఓకే, అంటే తెలుగు అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు కదా హిందీ అమ్మాయిలతో పోలిస్తే. మరి నాకు ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టు వాళ్ళు నా దగ్గర రావట్లేదు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేనంటే నెగిటివిటీ ఉంది అందుకని నా దగ్గర రావట్లేదేమో, అప్పుడు నేనేం చేయాలి? లేదు సార్, చాలా మంది ఉన్నారు, అంటే మీ దాకా రీచ్ అవ్వలేకపోవచ్చేమో మేబీ. రావట్లేదు అంటున్నారు, మీరేమో రీచ్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు. అంటే మీరు బయటకి మాట్లాడుతున్నారు కాబట్టి అందరికి అలా పోర్ట్రేట్ అవుతున్నారు. సో మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేమో. నాకు పోటీ అయ్యిందని మీ మైండ్లో ఇది నాకు అవ్వాల, అది నేను చెప్పేది. అది ఇప్పుడు ఎవరు విన్నది వాళ్ళు అదే నిజం అనుకుంటారు. నేను అది వినలేదు కాబట్టి నేను అనుకోవట్లా. సార్ నెక్స్ట్ సార్ మీరు ఇప్పటి నుంచి పొలిటికల్ సినిమాలు ఏం చేయనని చెప్పారు కదా. సో అంటే ఇప్పటిదాకా మీరు ఈ సినిమాలు చేపట్టి కొంతమంది స్టార్ హీరోలు మీతో వర్క్ చేయాలనుకున్న దూరం అయి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీ డిసిషన్ కరెక్ట్ అని భావిస్తే వాళ్ళు మీతో చేయాలనుకుంటే తెలుగు మన స్టార్ హీరోస్ చేయాలనుకుంటే ఇది నేను చాలాసార్లు చెప్పాను. స్టార్ హీరోలతో చేసే కెపాసిటీ నాకు లేదు, నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే
వాళ్ళకున్న ఇమేజ్, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ బేసు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నాకు దగ్గర కెపాసిటీ లేదంట. నేను చెయ్యను, అట్లా చెయ్యలేను. చాలాసార్లు చెప్పేది. నేను కేవలం ఒక రియలిస్టిక్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్, నాకు నచ్చిన ఒక డార్క్ సబ్జెక్ట్స్ అలాంటివి చేశాను మోస్ట్లీ. సార్ ఇందాక మీరు పారామీటర్స్ అనేది కొన్ని ఫిక్స్ చేసుకుని ఉంటాం, దాన్ని బట్టి తీసుకుంటాను కదా సార్. అది ఐడియా టు ఐడియా చేంజ్ అయిపోతుందా, లేదంటే అందరికీ అన్ని ఐడియాస్కి ఒకటేలా ఉంటుందా సార్? కమ్ అగైన్ చెప్పండి. ఒక పర్టికులర్ యాక్టర్, లీడ్ యాక్టర్స్కి ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి ఫిజికల్ పరంగా అని చెప్పేసి కొన్ని అన్నారు కదా మీరు. అది సబ్జెక్ట్ మారిపోతుంది. సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ 100%. అండ్ ఇంకోటి ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మెజారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నింటినీ ఓటింగ్ బేస్ మీద తీసుకుంటా అని చెప్పారు కదా సార్. కాకపోతే ఏదైతే ఐడియా ఇస్తున్నారో దాన్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు సార్ పబ్లిక్ ఐడియా అనేది మేమే ఇవ్వాలి. బికాస్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్ వన్ థింగ్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు ఒక ఐడియా నుంచి సినిమా ఎలా వస్తుంది అని అనుకోవటం అనేది చాలా కష్టమైంది. బికాస్ దట్స్ ఏ గ్రోయింగ్ ప్రాసెస్. ఐడియా నుంచి సినాప్సిస్ వస్తుంది, సినాప్సిస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అది ఎవల్యూషన్ ప్రాసెస్. యూనో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను సినాప్సిస్ ఇవ్వలేను, అది స్టోరీ చెప్పేసినట్టు. అందుకని ఒక 1 లైన్ ఐడియా లాగా ఒక 5 లైన్స్ ఇచ్చామనుకోండి, దాంట్లో చాలామంది ఈ పర్టికులర్ లైన్ నచ్చచ్చు. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. ఓకే, లేదు ఆ కాన్సెప్ట్ ఒక్కటే మేము ఉంచుకుని మిగతా అన్ని ఓటింగ్ చేయొచ్చు. ఎందుకంటే లైన్ నుంచి ఎంతవరకు వస్తుంది అర్థమవుతుంది అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. నా లైన్స్ వేరే ఇవ్వచ్చు. నాకు తెలిసిన రైటర్స్, లేకపోతే నేను ఎక్కడో చదివాను, లేకపోతే నేను ఎక్కడో చూసిన సినిమాలో నుంచి ఒక లైన్ అవ్వచ్చు, ఒక నవల్ నుంచి అవ్వచ్చు. నాదే అంటే అన్నీ నేనే చేస్తానని కాదు కదా. ఇట్ నాట్ నెసరీ దట్ ఒరిజినల్లీ వాస్ క్రియేటెడ్. నా సినిమాలు కూడా అన్ని కాపీయే. ఏది ఒరిజినల్ సినిమా నా లైఫ్లో తెలియదు. ఇప్పుడు ఫేజ్ 1లో డౌన్ ది లైన్ 1 year 2 yearsలో థియేటర్ రిలీజెస్ ఎట్లా ఉంటాయండి? అంటే మంత్లీ ఒకటి ఉండొచ్చా? ఎలా ప్లాన్ చేస్తున్నారు సినిమా కన్నా? ఐ కాంట్ సే దట్ టైం పీరియడ్. వాట్ ఐఎమ్ కమిటింగ్ ఇస్ ఎవరైతే గెలిచారో ఫైనల్ దాంట్లో అది సినిమా అయిపోయి 6 months లోపల రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది ఈచ్ దానికి అనేది ఇప్పుడు నా దగ్గర దాని కరెక్ట్ ఇది లేదు. కాబట్టి ఐ కాంట్ కమిట్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ పాయింట్ కాబట్టి మేబీ బై ద టైం ఫస్ట్ ఫిలిం అయ్యే టైంకి ఐ విల్ హ్యావ్ ఏ టైం లైన్. ఎన్ని చేయొచ్చు ఆఫ్టర్ 1 year 2 years 3 years తర్వాత ప్రతి నెల నాట్ 2 years 3 years మేబీ ఈవెన్ ఆఫ్టర్ 6 months. 6 monthsలో నాకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది. అజయ్ సార్ హాయ్. సో ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు ఎంతోమంది ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త జోన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఏం క్రియేట్ చేసిన ఒక మార్క్ ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు వస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీరేం చెప్తారా సార్? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ హోల్ ఐడియా ఆఫ్ ది కాన్సెప్ట్. అంటే ఒకటి మనకి తెలియని చాలా మంది వస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వెన్ దే గో టు ద వెబ్సైట్ దే ఆల్సో క్యాన్ సీ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉన్న సూటబిలిటీ వాళ్ళకి ఏంటి అనేది. దట్ ఈస్ ఇన్ ఓపెన్ ప్లాట్ఫామ్. యూనో ఎక్కువ మంది వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళకో ఛాన్స్ వస్తుంది. అంటే ఇండస్ట్రీకి యాక్సెస్ లేకుండా సపోజ్ ఎక్కడో ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో అతను సెల్ ఫోన్ పెట్టి ఒక కెమెరాతోటి ఒకటి తీసి చాలామంది ఇంప్రెస్ చేసిన ఉన్నారు ఆల్రెడీ. నేను చేసిన టెస్ట్ దాంట్లో యూనో. సో అంతమందికి యాక్సెస్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఎనీబడి హూస్ వెరీ గుడ్ వై విల్ పీపుల్. ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు సపోజ్ ఒక పర్టికులర్ యాక్టర్, కానీ ఓటింగ్ ప్రాసెస్లో 70%కి అతను నచ్చాడంటే అది నేను ఇగ్నోర్ ఎలా చేస్తాను? అంత స్టూపిడిటీ అది ఇగ్నోర్ చేయటం అది నా పాయింట్. మ్యాక్స్ మీరు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎక్కువగా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఇన్స్టాలో మీకు ఏదైనా ఒక పర్సన్ వచ్చిన అంటే యాజ్ లుక్లో కావచ్చు వాట్ ఎవర్, వెంటనే వాళ్ళు మీరు పిక్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు, అండ్ మీరే ఎక్కువగా స్టార్స్ని చేసేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేసి అంటే అక్కడ అది మామూలుగా జరిగే పద్ధతి కదా. అది దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాలో అంటే ఇప్పుడు నేను కేరళ అమ్మాయిని చూసాను. సో అది దట్ ఈజ్ వాట్ ఐ లైక్ నా కాంటెస్ట్. కానీ దాంట్లో కూడా మీరు అక్కడ చూస్తే ఇప్పుడు నేను అమ్మాయిది వీడియో పెట్టి నా ట్విట్టర్లో సమ్మన్ టెలింగ్ హూ షీ ఈజ్ అంటే దానికి 1.5 million వ్యూస్ వచ్చింది. యూనో. సో అది కూడా ఒక విధంగా ఇదే కదా. ఇప్పుడు అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా. అది నా పాయింట్. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, పిఠాపురం అంటే ఏమైనా గుర్తొస్తుందా సార్? పిఠాపురం నాకేదో గుర్తొస్తుంది, మీరు చెప్తే వినాలి. ఓకే, అప్పుడు అది ఇప్పటివరకు చాలామంది ఇంకా నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవునా? పాలిటిక్స్ నుంచుంటున్నాం అంటారు. ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ చూడాలి. వాళ్ళు చేస్తే ఎక్కడో విని ఉంటారు అది.
మాకు కూడా అదే, మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్. పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు, నెక్స్ట్ పాలిటిక్స్లో ఏమైనా ఎంట్రన్స్ సడన్గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ బుద్ధితో పని నేను చేయను. అంతేనా? అంటే ఇంకా పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది, నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో ఒకరిని. అంటే అందరినీ చేసేస్తున్నారు సార్, క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్ధరించడానికి కొత్త టాలెంట్ బయటికి తీయాలి అనే సదుద్దేశంతో చేయట్లేదు. ఎవరి వాళ్ళని నేను వాడుకోవడానికే చేస్తున్నాను. యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ దిస్ ఈజ్ ద నియరెస్ట్ థింగ్ వర్ పీపుల్ లైక్ అనే నా స్వార్థంతో చేస్తున్నా కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. అదే కారణంతో నేను ఎప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళను. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. రీసెంట్గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు, అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆర్జీవి గారి స్టైల్ బాగుంటుంది, డిఫరెంట్గా ఆలోచిస్తారని ఆయనే చెప్పడం జరిగింది. ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్ళారు. అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్లో చూడగలమా, చూడలేము? చూడలేరు, చస్తే చూడలేరు, 7 జన్మలు ఎత్తినా చూడలేరు. సార్ చిన్న ఇప్పుడు ఇంత చేస్తున్నారు, ఇప్పుడు అన్నీ మళ్ళీ ఇక్కడ చెప్తా కూడా మీరు మళ్ళీ ఆర్టిస్టులకి ఫేవరేజ్గా మాట్లాడుతున్నారు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కూడా ఒక వింగ్ అనేది ఉండింది సార్. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. చాలా చిన్న సినిమాల వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మీలాగా ఒక పేరు లేదు, కానీ వాళ్ళు మంచి కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు. బట్ ఫైనల్గా వాళ్ళు వచ్చి ఆగిపోతున్నారు. వాళ్ళకి రిలీజ్ సినిమా దాకా తీస్తున్నారు, కానీ వాళ్ళకి రిలీజ్ చేసుకోవటం, మార్కెట్ చేసుకోవడం తెలియట్లా. ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న ఆర్జీవి గారు మార్కెటింగ్ వైపు కూడా ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉందా? ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ప్రొడ్యూసర్స్ అని చెప్పారు కదా. అవును, ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్, సినిమా అనేది ఒక ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే మీరు ఎఫర్ట్, టైము, మనీ అన్నీ ఖర్చు పెట్టి ఒకటి చేసి యూ వాంట్ టు గెట్. బట్టలు కొట్టింది అనుకోండి, మీరు ఒక షర్ట్ బ్రాండ్ చేశారు. ఆ షర్ట్ బ్రాండ్ మీరు అనుకుంటున్నారు చాలామందికి ఇది నచ్చుతుంది, ఈ షర్ట్ అందరూ కొంటారు అని. మీరు అక్కడ షాప్లోకి వెళ్ళేసరికి 100 బ్రాండ్లు ఉన్నాయి అక్కడ. ఆ షాప్లో ఉన్న 100 బ్రాండ్లో దొరికే వాటిలో షాప్ ఓనరు ఏమనుకుంటాడు, అరే ఇది ఎవడో కొండు, ఇది కొంటాడు. ఆడికి లిమిటేషన్ ఉంటుంది, స్పేస్ లేదు. సో వాడికి ఉన్న స్పేస్లో వాడికున్న నమ్మకంతో ఆడుకొని 5 6 ముందు పెడతాడు, కొన్ని కింద పెడతాడు, కొన్ని అసలు రాని షాప్లోకి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. మీరు చెప్పే ఆ నలుగురు అని చెప్తారు చూడండి, ఇప్పుడు దిల్రాజు, మన సురేష్ బాబు, అది కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. థియేటర్లకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. థియేటర్ అనేది ఇట్ ఈస్ ఎ షాప్, ఇది ఫ్యాక్టరీ. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ కౌంటరు, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ఓకే, అప్పుడు ఆ సేల్స్ కౌంటర్ గురించి అర్థం అవ్వకుండా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎవరు మూర్ఖత్వం? అది మ్యానుఫ్యాక్చర్ మూర్ఖత్వం. అది పాయింట్. ఎలాగా కదా ఇప్పుడు నాకు అవును, అది సెపరేట్ వర్టికల్స్ కదా. ఆ బిజినెస్లు వేరు, ఒకే మనిషి దాని ఓనర్ అవ్వచ్చు. బట్ అది మొనోపలి అవ్వదు. ఎందుకంటే షాప్లో ఇప్పుడు మీరు ఒక షర్ట్ చేశారండి, నేను ఒకటి చేశాను, తను ఎవరు చేశాడు. మీ షర్ట్ ఏమో పెట్టాడు అక్కడ, నాది పెట్టల. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ జనాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు దీనికి షో ఇవ్వచ్చు, దీన్ని ఒకటే ఇస్తాం, దీన్ని అక్కడే ఇస్తాం. అది మల్టీప్లెక్స్లో పెట్టినప్పుడు చాలాసార్లు తారుమారు అవుతుంది. అప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? వాళ్ళు కూడా వస్తుంది. సో ఇప్పుడు అతనికి మీ సినిమా నుంచి మీరు చిన్న మ్యానుఫ్యాక్చరు కానీ బాగా కంటెంట్ ఉంది, బాగా ఆడుతుంది నమ్ముకుంటే ఎందుకు పెట్టాడు? ఆయన డబ్బు కోసం పెట్టాడు, మీకోసం కాదు. చిన్న మ్యానుఫ్యాక్చరర్ని బతికించడానికి ఎవ్వడూ ఆలోచించడు. వాడు చేసిన ప్రోడక్ట్ తోటి నాకు లాభం వస్తుంది అనుకుంటేనే చేస్తాడు. ఎందుకంటే చారిటీ కాదు, బిజినెస్. సార్, మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి సినిమా పరంగా. ఆ రూల్స్తో తీస్తే మీకు ఖచ్చితంగా ఆ ఫిలిం అనేది నచ్చుతుంది, ఆర్ క్రియేటర్స్. ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఆర్జీవి అవార్డ్స్ అనే ఏదైనా కాన్సెప్ట్ తీసుకొచ్చే అవకాశం ఉందా? నేను ఇప్పుడే చెప్పి రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టు ఇప్పుడు అవార్డ్ అని అది చెప్తున్నా. అవార్డ్ అనేది ఇప్పుడు సినిమా అనేది ఒక టీమ్ ప్రాసెస్, 100% టీం చేస్తారు, ఒక్కడో ఇద్దరో చేయరు. కాకపోతే ఆ టీంలో ఎవరి మూల అన్నది బాగా అయింది అన్నది కేవలం ఫిల్మ్ మేకర్కే తెలుస్తుంది.
ఇప్పుడు నేను అనుకున్నాను సడన్గా ఒక యాక్టర్ నేను అనుకున్నాను కన్నా బాగా చేశాడు, లేకపోతే నేను అనుకున్నాను కన్నా బాగా చేయలేదు. అప్పుడు నా ఒకరికే తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ కంపారిజన్ ఏంటి, నేనేమనుకున్నా డైరెక్టర్ కానీ. అప్పుడు బయట వాళ్ళు అవార్డు ఇచ్చి ఇది బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఇది, బెస్ట్ అది అంటే అది పెద్ద బూత్, అది అబ్సల్యూట్గా మీనింగ్లెస్ థింగ్ అది. సార్ ఫైనల్ క్వశ్చన్. అంటే మీరు ఇప్పుడు డెమోక్రసీ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నారు యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్ట్లో. బట్ ఈ డెమోక్రసీ అనేది సినిమాలో ఎప్పటి నుంచి ఉంది? ఎవరికైతే ఎక్కువ మంది సినిమా వస్తుందో దాన్ని పెద్ద హిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి డెమోక్రసీ ఒక ఫిల్మ్ మేకింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే ఒక యాక్టర్ బ్యూటీ పరంగా, ఫిట్నెస్ పరంగా బాగా నచ్చవచ్చు, కొంతమంది టాలెంట్ బాగా ఉండొచ్చు, బ్యూటీ లేకపోవచ్చు, ఫిట్నెస్ లేకపోవచ్చు. బట్ అలాంటప్పుడు ఈ డెమోక్రసీ ఆర్జీవీడీఎల్ను ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ కాన్సెప్ట్ అర్థం అట్లా. నేను జనాలు నచ్చడం అనేది అందరికీ తెలుసు, జనాల్ని ఇన్వాల్వ్ చేయటం మేకింగ్ ప్రాసెస్ అనేది యువర్ ఫిల్మ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ ఇట్ హిట్. ఫైనల్గా మీరే కంక్లూజన్ ఇచ్చేసేసి ఈ యొక్క ప్రెస్ మీట్కి ఫైనల్గా మీరు మాట్లాడండి సార్. ఒక్క క్వశ్చన్ అండి సార్, సారీ 1 సెకండ్. సార్ యూజువల్గా మీరు ఇందాక పెట్టినట్లు ఏంటంటే అవార్డ్స్ అనేవి ఫేక్ అది ఇది అన్నారు. సో ఇప్పుడు మీకే ఫాదర్ ఆఫ్ మూవీ రెవల్యూషన్ అనే అవార్డు ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి కొత్త కొత్త పాత్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నా గురించి నా ఒక్కడికే తెలుసు అనుకోండి. ఇప్పుడు నేను అనుకునే దానికన్నా తక్కువ పొగిడితే మీరు అదవనుకోండి, ఎక్కువ పొగిడినా అదనుకోండి. ఎందుకంటే నా ఒక్కడికే తెలుసు నా గురించి, ఇంకెవరికి తెలియటానికి ఆస్కారము లేదు. అప్పుడు నాకు ఎవడిస్తాడు అవార్డు? అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ది సేమ్ ప్రిన్సిపల్ కదా, అది నేను చెప్పేది. సేమ్ ప్రిన్సిపల్లో వచ్చే అవార్డ్స్ అన్ని ఎంతో కొంత ఇటు అటు డిఫరెన్స్ వస్తుంది, అన్నీ సేమ్ ఉంటాయి. సో ఫైనల్గా వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫిల్మ్ ఈజ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఆడియన్స్ కోసం మనం తీస్తున్నాం సినిమా అనేది ఎవ్రీబడి నోస్, దట్ ఈస్ వాట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ సర్వైవ్స్. అప్పుడు తీసే ప్రాసెస్లో వాళ్ళని ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కొత్తదనం అనేది యువర్ ఫిల్మ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో దీనికి చాలా డీటెయిల్డ్గా దిస్ విల్ బీ ఇన్ RGB10 వెబ్సైట్. అక్కడ అది చూస్తే యూ విల్ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. RGB10.com. థ్యాంక్ యూ సార్.